ఏది ఏమైనా సరే ఈరోజు చూపించాల్సిందే. ఎక్కడ నెతుకుతావే? ధరణి వాళ్ళు వస్తున్నారు. అవును శోభన్ రాజు, మనల్ని చూసిందంటే పూజలు ప్రదక్షిణాలని చెప్పేస్తుంది. ముందు మాయను వెతుకుతాం పదా. ఓం నమ శివాయ. కానిస్టేబుల్స్ ఎక్కించండి. అక్క నువ్వా? నువ్వా? నేనెవరిని చూపించమన్నాను, నువ్వెవరిని చూపించావు? పర్లేదు, తప్పులు చేయడమే కాదు, దేవుడి మీద భక్తి కూడా ఉందన్నమాట. అవును, ఇంతకీ ఏం మొక్కడానికి వచ్చావు? ఓ, నీ తమ్ముణ్ణి జైలు నుంచి విడిపించమనా? దేవుడి దగ్గర పాపాలు చేసిన వాళ్ళకి శిక్షలే ఉంటాయి, విడుదలలు ఉండవు. నేనేదో నా లోకల్లో ఉన్నాను, ఏది పట్టించుకునే స్థితిలో లేను కాబట్టి నువ్వెన్ని వేషాలు వేసినా బతికిపోతున్నావు. లేదంటే లేదంటే ఏం చేస్తావు? మొన్నంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఏంటి? నీ మొగుడిని పంపించి నిన్ను కట్టినట్టే నన్ను కూడా చెట్టు కట్టించావు కదా అని ఏమైనా చేసేస్తాననుకుంటున్నావా? ఏంటి, నా భర్త నిన్ను చెట్టు కట్టేశాడా? ఏ, నీకు తెలియకుండానే చేశాడా? ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. మా సార్కి కోపం వస్తే నాకు నచ్చదని ఆయనకి తెలుసు, అందుకే నాతో చెప్పలేదేమో. కోపం వస్తే వచ్చింది గాని చాలా మంచి పనే చేశారు. ఇలా ఎవరు ఏదో ఒకటి చేస్తే గాని నీకు బుద్ధి రాదు. తప్పు చేశాను. నువ్వు కేసు వెనక్కి తీసుకునేలా చేయడానికి నీ మొగుణ్ణి కట్టేయకుండా నిన్ను కొట్టి తప్పు చేశాను. ఈసారి ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. నాతో పెట్టుకుంటే ఓకే, ఏదో కాస్త బుద్ధి చెప్పి వదిలేస్తాను, కానీ ఆయనతో మాత్రం పెట్టుకోవద్దు. మంచి కోసమే చెప్తున్నాను. ఏమైంది అమ్మాయికి? కొంచెం తేడాలాగుంది. ఇదిగో అమ్మాయి, మాట్లాడాలి, ఆగు. ఎవరు నువ్వు? చెప్పేది మీకు కథ వదలండి. ఇదిగో అమ్మాయి, ఆగమ్మాయి. పెద్దవాళ్ళం మాట్లాడాలంటున్నావు, కుదురుగా వినాలని తెలీదా? నేను చెప్పే అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇదిగో అమ్మాయి, ఈ రోజు కోట సరిపోయింది కదా, పద. ఎక్కడికి వెళ్తావు? నాని గురించి చెప్పాల్సి. ఏంటి నువ్వు చెప్పేది? ఆల్రెడీ అది తిక్కలదని శశికళ చెప్పిందా? అదేదో తిక్కలో ఉన్నట్టుంది, వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళి కంటపడ్డావు అనుకో, పీక పిచ్చికి చంపేస్తాయి. ఇది సరైన సమయం కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్పచ్చు. పద పద. పంతులు గారు, అమ్మా, ఇప్పుడు మీ దగ్గర ఒక అతను హారతి తీసుకున్నాడు కదా? అవును. అతను ఎటు వెళ్ళాడు? అటు వెళ్ళాడమ్మా.
అదేంటమ్మా దేవుడికేసిన డబ్బులు మీరు తీసుకుంటున్నారు? ఒక్కసారి కనిపిస్తే చాలన్నాను, అందుకని కనిపించేలా చేసి మాయం చేసేసావా? అతను నాకు కావాలి, నా జీవితంలోకి రావాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఇదే నా కోరిక. ఈ కోరిక తీర్చవా? మేడం ఇంటి వంట. ఆ? ఇంటి వంట? ఇంటి వంట? ఇంటి వంట? ఇంటి వంటకి ఈ ఇంట్లో నుంచి ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఇక్కడి నుంచి ఇంటి వంటకి ఎవరు ఆర్డర్ ఇచ్చారే? కొంపదీసి నువ్వు గానీ ఇంటి వంటకి ఆర్డర్ ఇచ్చావా ఏంటి? చిచి, నేనెందుకు ఇస్తానండి? అదిగో ఆ మహారాణి అయ్యుంటుంది. ఇంటి వంట ఈ ఇంట్లో అందరికీ తినిపించి అందరి చేత ఆహా ఓహో అనిపించుకోవాలని కావాలని తెప్పించుంటుంది. మేడం ఇది మీలా? ఆహా, మీరు ఆర్డర్ చేశారా? నేనే. వస్తాను మేడం. ఆ, అక్క, నువ్వు ఇంటి వంటకు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పించుకున్నావా? చాలా థ్యాంక్స్ అక్క. ఈ విషయం ఆయనకి ఏమైనా తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారక్క. అక్క ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా. ఏంటమ్మా నువ్వు ఇంటి వంట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడమా? ఇచ్చాను కాబట్టి డెలివరీ తీసుకున్నాను బాబాయ్. సారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు వింటే ఎగిరి గంతేస్తారు సారు. చెప్పు టైలర్, ఏంటది? సారు, ఈ రోజు అక్క మన ఇంటి వంటకి ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించింది సారు. అవునా? వదిన అంత మార్పు ఎప్పుడు వచ్చింది టైలర్? ఏంటి సారు, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా? ఏ మారకూడదా? సరే సారు, మీరు తొందరగా బయలుదేరండి. ఈ ఇంట్లో ఈ సంతోషాన్ని అస్సలు మిస్ కాకూడదు. త్వరగా బయలుదేరండి. చెల్లేమో అక్కడ పొంగిపోతుంది, అక్కేమో ఇక్కడ మురిసిపోతోంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడు నువ్వు ఇది తింటే ధరణిని మెచ్చుకొని పందెంలో ఓడిపోయినట్టే తెలుసా? తెలుసులే శోభన్ రాజు, ఆ మాత్రం తెలియకుండా ఆర్డర్ ఇస్తుందా? ఎంతైనా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఒకటే, మధ్యలో మనమే పిచ్చివాళ్ళం. కరెక్ట్ గా చెప్పావు పిన్ని. ఎంతైనా అక్క చెల్లెళ్ళం, మేము ఒకటే.
మా మధ్యన ఏవైనా పుట్టించాలని ఎవరైనా చూస్తే మాత్రం మధ్యలో వాళ్లే పోతారు. అత్తయ్య రండి. ఈ రోజు ఇంట్లో వంట చేయడం లేదు. అక్క ఇంటి వంట నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది అత్తయ్య. నిజమమ్మా? వెరీ గుడ్ మేడం. ఇప్పుడు మేడం అంటే మేడం అనిపించారు. నాకు తెలుసు మీలో మార్పు వస్తుందని, కానీ ఇంత తొందరగా వస్తుందని అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ధరణి, మీ అక్కే మీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిందంటే ఇక మీ బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. అమ్మా శ్రావణి, నేను మీ నుంచి కోరుకునేది ఇదేనమ్మా. మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అన్యోన్యంగా ఉంటే అంతకు మించిన వెలుగు ఈ ఇంటికి ఏముంటుంది? మేడం, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం. అత్తయ్య ఆయన కూడా వచ్చేస్తున్నారు, మీరు ఫ్రెష్ అయ్యండి. అలాగే. ఏమైంది శ్రావణి ఈరోజు నీకు? అసలు నువ్వేనా? మేం చేయలేనిది నువ్వు చేస్తావని ఇంత సపోర్ట్ ఇస్తే చివరికి మీ చెల్లి పార్టీలో చేరిపోతావా? ఇదిగో, పార్టీ మారిపోయాక ఇంకేం మాట్లాడినా ఉపయోగం ఉండదే పిచ్చి మొహమ. పాపం కోరి మరీ చెల్లెలు ఇంటి వంట నుంచి ఫుడ్ తెప్పించుకున్నాం. ఎప్పుడు తిందామా అని ఆవురావురమంటూ ఉండుంటది. ఎందుకమ్మా అందరి కోసం వెయిట్ చేయడం? మే ఇద్దరం కలిసి వడ్డిస్తాము, కూర్చొని తిను. వెళ్ళవే, వెళ్ళి ప్లేట్ పట్టరా పో. ప్లేట్ కాదు బాబాయ్, బొచ్చు తెమ్మని చెప్పు. బొచ్చెందుకు? మనం తినే ప్లేట్లో కుక్కకి పెడితే బాగుండదు కదా పిన్ని. ఇంకా అర్థం కాలేదా పిన్ని? ఈ ఇంటి వంట తినడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇందాక ఇంటికి వస్తుంటే బయట కుక్క పాపం ఏదైనా తింటాను పెట్టమని తోక ఊపుకుంటూ నా వెనక్కి వచ్చింది. ఏం పెడదామా అని ఆలోచిస్తే ఇదిగో ఈ ఇంటి వంట మనుషుల కంటే కుక్కలకే బాగుంటుందని ఆర్డర్ ఇచ్చాను. ఎలా ఉంది బాబాయ్? లాగి పెట్టి కొట్టినట్టుందమ్మా. సూపర్ ఉంది శ్రావణి. చూస్తావేంటే, వెళ్ళి బొచ్చు పట్టరా పో. ఏదేమైనా నీ ప్లాను మామూలుగా లేదమ్మా. ఏమైందే? తొందరగా రా, తొందరగా రావే. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు గానీ రావు. వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. ఏమ్మా, తొందరగా. అక్క సంగతి తెలిసి కూడా ఈయనకి అనవసరంగా ఫోన్ చేసి రమ్మన్నాను. ఇప్పుడు వచ్చి చూస్తే ఎంత బాధపడతారో, ఇంకెంత కోపం వచ్చేస్తుందో.
రోజు అక్క మన ఇంటి వంటకి ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించింది సారు. ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ వదిన గారు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తీసుకొచ్చి కుక్కకు పెట్టమంటే పెడుతున్నాను అంతే. వదినా, సారు సారు మీరు వదులు లోపలికి రండి. అసలు ఏం చేస్తున్నావు వదినా? ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, పట్టించుకోవడం మానేయాలి. అంతేగాని ఇంత దారుణంగా అవమానిస్తావా? సారు వద్దు సారు. హే, ఏంటొద్దు? దేనికైనా ఓ హద్దు అంటూ ఉంటుంది టైలర్. నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు, నువ్వు చేసిన ఛాలెంజ్ని తట్టుకోలేకపోవచ్చు, అందుకని ఇంత దారుణమా? మనం ఎంతో ఇష్టపడి కష్టపడి చేస్తున్నదాన్ని ఇలా కుక్కలకు పెట్టి అవమానిస్తూ ఉంటే మన మనసుకి ఎంత బాధగా ఉంటుంది టైలర్. మిమ్మల్ని అవమానించాల్సిన అవసరం నాకేంటి? ఎవరి అర్హత ఏంటో, దేని స్థాయి ఏంటో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీ ఫుడ్ స్థాయి అది. కుక్కకి తప్ప మనుషులు తినడానికి పనికిరాదు. వదినా, ఇంకొక్కసారి మా ఫుడ్ గురించి తక్కువగా మాట్లాడితే ఊరుకునేదిలే చెప్తున్నా. ఏం చేస్తావురా? వదినని కూడా చూడకుండా తెగ ఆవేశపడిపోతున్నావేంటి? మీ వదిన చేసిన దాంట్లో తప్పే ఉందిరా. తప్పే ఉందా? అసలు ఇదంతా వెనకుండి నడిపిస్తుంది నువ్వే. ముందు నీకు తగిలించాలి. ఉండు. వదిరా. అయిపోయి ఈరోజు నా చేతిలో. సారు సారు ఆగండి ఆగండి సారు. పిన్ని ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా ఎక్కువ చేయాలని చూడకండి. ఎక్కువ చేయడమే ఉందమ్మా. మీరే అర్థం చేసుకోకుండా అనవసరంగా గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశాక వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఇష్టమైతే తింటాడు, లేదా వాళ్ళ ఇంట్లో కుక్కలకు పెట్టుకుంటాడు. అది మీకు అనవసరం కదా. ఏమైందమ్మా? ఏంటి మళ్ళీ గొడవ? చూడమ్మా, వదిన మా ఫుడ్ ఆర్డర్ చేసి కుక్కకు పెడుతుంది. ఏంటమ్మా ఇది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చాలా తప్పు చేస్తున్నారు మేడం. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, కానీ ఇలా ఇన్సల్ట్ చేయడం తప్పు. అరే, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? కుక్కకి ఆకలేసింది, అందుకే ఆర్డర్ ఇచ్చి తెప్పించి పెట్టాను. దానిలో తప్పేముంది? ఏ కుక్కలకి ఫుడ్ పెట్టకూడదా? అంటే వీళ్ళ ఇంటి వంట కుక్కలు తినడానికి కూడా పనికి రాదన్నమాట. అదిగో చూడనయ్య ఎలా మాట్లాడుతుందో. మా ఫుడ్ కుక్కలు తినడానికి కూడా పనికి రాదా? అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. మేమింత త్వరగా సక్సెస్ అవ్వడం చూసి ఓర్చుకోలేకపోతున్నారు. టైలర్ ఛాలెంజ్లో గెలిచి మీరు ఓడిపోతారని భయంతో చేస్తున్నారు కదా. భయమా? నాకా? ఎందుకు? ఓ, మీరు గెలుస్తారనా? ఏది ఈ కోపంతో ఆవేశంతో గెలుద్దామనే? చూడండి, ఇది మీ తమ్ముడి పరిస్థితి. కోపం మొత్తం పోయింది, ఎంతో ఓర్పుతో సహనంతో బిజినెస్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోతాడు అని అన్నారు కదా. ఏది